ఓం సాయిరామ్. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నవారు, జమీందారులు, ధనవంతులు, ఇలా ఎందరో శ్రీ సాయి భక్తులై ఉండడం మనం సాయి సచ్చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. ఆ భక్తులందరూ శ్రీ సాయిని సాక్షాత్ భగవంతునిగా భావించి సేవించి తరించేవారు. వీరు ఏనాడు శ్రీ సాయి ముందు తన గొప్పదనం, పాండిత్యం ప్రదర్శించలేదు. ఈ కోవకు చెందిన మరో గొప్ప వ్యక్తి శ్రీ కృష్ణశాస్త్రి జాగేశ్వర్ భీష్మ. వీరు గొప్ప పండితులు, బహుభాషా కోవిదులు, సంఘ సంస్కర్త. శ్రీ భీష్మ గారికి శ్రీ సాయితో కలిగిన అనుభవాలను ఈరోజు తెలుసుకుందాం. భీష్మ గారు నాగపూర్కి దగ్గరలోని బోరి అనే ఊరిలో జన్మించారు. వీరి భార్య అకాల మరణం చెందిన తరువాత వీరు తన జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించారు. 1908వ సంవత్సరంలో వీరికి ఒక కల వచ్చింది. అందులో ఒక నల్లని దేహఛాయ కలిగి కాషాయ వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన నిలువునామాలను ధరించి ఉన్నాడు. అతను తన చేతిలో ఉన్న ఒక కాగితం పైన వ్రాసినది చూడమని భీష్మాని అడిగాడు. దానిపైన సత్ చిత్ ఆనంద్ అని వ్రాసి ఉన్నది. ఆ తరువాత మరో కాగితంపై ఈ మంత్రాన్ని నేర్చుకుని జపించు అని ఉన్నది. మీరు ఎవరు, ఇవి ఏమిటి అని భీష్మ ప్రశ్నించేలోపే కల ముగిసి మెలకువ వచ్చింది. కళకు సంబంధించిన అన్ని వివరాలు వ్రాసి పెట్టుకున్నారు భీష్మ. కొన్ని నెలల తరువాత ఒక సాధువుని కలిశారు భీష్మ. తనకు వచ్చిన కల గురించి చెప్పాడు. ఆ సాధువు, సచ్చిదానందుడు నీకు గురువై నీచే ఆ మంత్రం జపింపచేస్తారు అని చెప్పాడు. కొంతకాలం తర్వాత తన స్నేహితుడైన శ్రీ కాపడ్డేని కలిసేందుకు అమరావతి వెళ్ళాడు భీష్మ. అదే రోజు కాపడ్డే షిరిడీ వెళ్లే హడావుడిలో ఉన్నాడు. తన కోసం వచ్చిన మిత్రుని తనతో పాటు షిరిడీకి తీసుకొని వెళ్ళాడు. ఇలా అనుకోకుండా శ్రీ సాయి లీల వలన తొలిసారి షిరిడీకి వచ్చాడు భీష్మ. ద్వారకామాయిలో భీష్మ ప్రవేశించిన వెంటనే శ్రీ సాయి నమస్కరిస్తూ జై సచ్చిదానంద అని అన్నాడు. భీష్మ ఆశ్చర్యపోయాడు. తనకు కలలో కనిపించిన సాధువు సాయియేనా అని ఆలోచనలో పడ్డాడు. కానీ కలలో కనిపించిన సాధువు వైష్ణవుడు కాగా శ్రీ సాయి ఫకీరు కదా అని అయోమయంలో పడ్డాడు. కానీ అక్కడి భక్తులు ఆనందంతో శ్రీ సాయిని గుమిగూడి శ్రీ సాయి పాదాలను కడిగి ఆ నీటిని తీర్థంగా తీసుకుంటున్నారు. సద్బ్రాహ్మణ కుటుంబానికి చెందిన భీష్మ శ్రీ సాయిని ఫకీరుగా భావించి శ్రీ సాయి పాదతీర్థం తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇంతలో ఒక భక్తుడు శ్రీ సాయికి చిలుము తయారు చేసి ఇచ్చాడు. శ్రీ సాయి దానిని తన పెదవులకు తాకించి ఆపై భీష్మకు అందించాడు. అప్పుడు శ్రీ సాయి, నేను బొంబాయి, పూనా, సతారా, నాగపూర్ పట్టణాలు తిరిగాను. అంతటా శ్రీరాముడు నిండి ఉన్నాడు అని అన్నాడు. వెంటనే భీష్మ వైపు చూస్తూ, నాకు ఇవ్వకుండా లడ్డూలన్నీ నీవు ఒక్కడివే తింటే ఎలా? నాకు ఒక 5 లడ్లు తయారు చేసుకుని తీసుకురా అని అన్నాడు. భీష్మలో ఏదో తెలియని మార్పు చోటు చేసుకున్నది. శ్రీ సాయి ఆకర్షణ అద్భుతంగా ఉన్నది. వెంటనే భీష్మ శ్రీ సాయి పాదతీర్థం తీసుకుని శ్రీ సాయి పాదాలపై తల ఆనించాడు. శ్రీ సాయి భీష్మని ఆశీర్వదిస్తూ తలపై తన అరచేతిని 2 నిమిషాల పాటు అలాగే ఉంచాడు. అదే గురు అనుగ్రహం. ఆ ఆనంద క్షణాలను వర్ణించడం ఎవరితరం కాదు. ఆ క్షణం నుండి భీష్మ జీవితం ధన్యమైంది. వాడాకు వచ్చిన భీష్మకు శ్రీ సాయి అడిగిన లడ్డూలు తయారు చేయడం పెద్ద సమస్య అయింది. అసలు ఈ లడ్డూల ప్రస్తావన ఏమిటో ఆయనకు అర్థం కాలేదు. అదీకాక 5 లడ్డూలు మాత్రమే అడగడంలో ఏదైనా ఆంతర్యం ఉందా అని నిద్ర రాక ఆ రాత్రంతా ఆలోచిస్తూ గడిపాడు భీష్మ. మరునాడు ఉదయం ఏదో తెలియని ఆనందంతో ఒక శ్లోకం వ్రాసి రెండవది రాస్తూ ఉండగా
కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చాడు. భీష్మ రాస్తున్న శ్లోకం చదివాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి ద్వారకామాయికి వెళ్ళారు. భీష్మాని చూస్తూనే, నా లడ్డూలేవి తెచ్చావా అని అడిగాడు శ్రీ సాయి. అవి తయారవుతున్నాయి బాబా అని టక్కున చెప్పాడు దీక్షిత్. శ్రీ సాయి ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత భీష్మ అసహనంగా, కాక అదేమిటి అలా చెప్పావు? నేనసలు ఆ లడ్డూలు చేసే ఏర్పాటే చేయలేదు కదా అని అన్నాడు. అందుకు కాక నవ్వుతూ, ఓ మిత్రుడా, శ్రీ సాయి ఆంతర్యం నీకింకా అర్థం కాలేదు. శ్రీ సాయి అడిగేవి మామూలు లడ్డూలు కావు. నీవు వ్రాస్తున్న మధురమైన శ్లోకాలనే లడ్డులు. అవి సిద్ధం చెయ్యి అని చెప్పాడు. భీష్మ ఎంతో సంతోషించాడు. వాడాకు వచ్చిన వెంటనే శ్రద్ధగా మిగిలిన శ్లోకాలు వ్రాశాడు. 5 శ్లోకాల తరువాత ఇక పెన్ను కదలలేదు. మరునాడు ఉదయం తాను వ్రాసిన శ్లోకాలతో ద్వారకామాయకి చేరుకున్నాడు భీష్మ. శ్రీ సాయి భీష్మని ఆ శ్లోకాలు చదవమని అడిగాడు. అన్నీ చదివిన తరువాత, బాబా, మీ ఆశీర్వాద బలం వలన 5 శ్లోకాలు మాత్రమే వ్రాయగలిగాను అని అంటూ శ్రీ సాయి పాదాలకు నమస్కరించాడు. మరలా భీష్మ తలపై తన చేతిని ఉంచి ఆశీర్వదించాడు శ్రీ సాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ వెంటనే ఆసువుగా మరో శ్లోకాన్ని అప్పటికప్పుడు వ్రాసి వినిపించాడు భీష్మ. అలా చాలా శ్లోకాలను అక్కడే కూర్చుని వ్రాశాడు. ఆ కాగితాలను శ్రీ సాయి పాదాలపై ఉంచి నమస్కరించాడు. ఆ శ్లోకాల సమాహారమే ఎంతో ప్రఖ్యాతిగాంచిన శ్రీ సద్గురు సాయినాథ సగుణోపాసన. ఇందులో శ్రీ సాయి ఆరతితో పాటు పురుష సూక్తం, శ్రీ సూక్తం, మంత్రపుష్పం పొందుపరిచాడు భీష్మ. అనతికాలంలోనే భీష్ముని సగుణోపాసన శ్రీ సాయి నిత్య పూజా విధానంగా మారిపోయింది. భీష్మ తన ఆరతులలో శ్రీ సాయిని అద్భుతంగా ఎంతో భక్తిభావంతో కీర్తించాడు. కాకడ ఆరతిలో, उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा, काकड़ आरती करे तो साईनाथ देवा, चिन्मय रूप दाखवे घेऊनी बालक लघु सेवा, प्रभात समये नभा शुभरवे प्रभा फाकले, स्मरे गुरु सदा अशा समयित्या छळे नाकले, श्री सद्गुरु बाबा साई हो, श्री सद्गुरु बाबा साई, तुझ वाचून आश्रय नाही भूतली, तुझ वाचून आश्रय नाही भूतली. మధ్యాహ్న ఆరతిలో, घेऊनी पंचारते करो बाबाची आरते, करो साईची आरते, करो बाबाची आरते. जय देव दत्तावधूता हो साई अवधूता, जोडून करतव चरणी ठेवी तो माता. जय देव సేజ్ ఆరతిలో, जय जय साईनाथ आता बहुळावे मंदिरे हो, आळवितो सप्रेमे तुझला आरती घेऊन करे हो. आता स्वामी सुखे निद्रा करा, अवधूता बाबा करा साईनाथा, चिन्मय हे सुखधाम जाऊनी ఏకాంతా. ఇలా నిత్యం షిరిడీలోనే కాక ప్రతి భక్తుని ఇంట ప్రతిధ్వనిస్తున్న శ్రీ సాయి ఆరతులలో తన పాత్రను శ్రీ సాయి ఆశీస్సులతో సమర్థవంతంగా పోషించిన గొప్ప వ్యక్తి భీష్మ. ఆ ధన్యజీవికి శతకోటి వందనాలు. మరో భక్తుని అనుభవంతో మరలా కలుద్దాం. ఓం సాయిరాం.